హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్ళుగా ఆరాధించే సంస్కృతి ఉంది. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా వేసుకుని కనిపిస్తారు. అయితే దేశంలో ఎన్నో నాగ దేవాలయాలున్నాయి. ఈ సర్పాలు విషాలను వెదజల్లేవి అయినా కూడా మనం పూజిస్తాం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. హిందూ పురాణాలు, ధర్మాలను అనుసరించి సర్పాలను పూజించే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది, ఇతర దేవాలయాల కన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర దేవాలయం. ఉజ్జయిన్లోని మహాంకాల్ మందిరంలోని 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంచుతారు. సర్పరాజుగా భావించే తక్షకుడు ఆ రోజు ఆలయంలోనే ఉంటాడని చెబుతారు. సాధారణంగా అయితే సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ పరమశివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఇక ఈ ఆలయంలో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకున్న శివపార్వతులను మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి కుమారుడు వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఇలా శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా సర్పంపై ఉండడం అరుదైన విషయం. ఇటువంటి ప్రతిమ మరెక్కడ లేదని చెబుతారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారని, ఇందుకు సంబంధించిన వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగచంద్రేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నాగపంచమి రోజున ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర దేవాలయంలోని పరమేశ్వరుని దర్శించుకోవడానికి జనం పోటెత్తుతారు. దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి హాజరవుతారు. నాగుల పంచమి ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది వరకు దర్శించుకుంటారని అంచనా. ఇక ఇదే దేవాలయంలో మొదటి అంతస్తులో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా విశిష్టమైనది. ఈ శివలింగం స్వయంభుగా అని చెబుతారు. మంత్రశక్తితో ఏర్పడిన లింగం అని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఇలా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగం మరొకటి లేదు. మహాకాళేశ్వరుడిని ఇక్కడ దక్షిణమూర్తిగా అని కూడా పిలుస్తారు. దీనివల్ల ఈ శివలింగం తాంత్రిక శక్తిని ఆరాధించే వారికి అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంటుంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్న వారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడి విజయం సాధిస్తారని చెబుతారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలోని అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. వాటిని అఖండ దీపాలంటారు. వీటిని దర్శించుకోవడం పుణ్యఫలమని నమ్ముతారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఆ శవ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశారని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానం అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అకాల మృత్యు భయం పోతుందని చెబుతారు. ఉజ్జయిని శక్తిపీఠం కూడా. అందువల్లే ఉజ్జయిని హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం.